హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ రొయ్యలు చింత చిగురు కర్రీ అండి. ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 50 గ్రాములు చింత చిగురు, 4 పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, ధనియా పొడి, పసుపునండి, జీరా పౌడర్, ధనియా పొడి, కారం, పసుపు, ఉప్పు. ముందు చెప్పిన మ్యారినేషన్లోకి అండి. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాము. ధనియా పొడి ఒక అర స్పూను, కారం 1 స్పూను, పసుపు అర స్పూను, సాల్ట్ ఒక అర స్పూన్ అంతా వేసుకున్నానండి. మ్యారినేషన్లోకి మంచిగా కలుపుకొని పెట్టుకున్నాను. ఒక ½ అన్ అవర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకుందాము. కట్ చేసేసుకుని మంచిగా పచ్చిమిరపకాయలు చిరుకులు చేసుకోవాలి. చింత చిగురు అట్లా నలుపుకోవాలి. మంచిగా కొంచెం కొంచెం తీసుకొని కాళ్ళ ఏమైనా ఉంటే తీసేసుకుని ఏరేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు మంచిగా అలా నలుపుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు అంతే ఆయిల్ వేసానండి. మ్యారినేషన్ చేసుకున్న రొయ్యలు వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కదండి, కొంచెం ఎండు చేపలు అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయటం మంచిది. ఎక్కువ తినకూడదండి. కొంతమంది చాలా ఎక్కువ తింటారు. అవి ఎక్కువ తినటం అంత మంచిది కాదు హెల్త్కి. ఇలా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. అవి కూడా మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, మెంతులు మంచిగా కొన్ని ఒక అర స్పూన్ అని నానబెట్టుకొని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ పరగడుపుని తింటే చాలా మంచిగా ఉంటుందండి. షుగర్కి కానీ దేనికైనా మంచిగా పనిచేస్తుంది. ఇట్లా ట్రై చేయండి. అలా ఉల్లిపాయలు మంచిగా సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలండి. ఆయిల్ కొంచెం వేసుకుందాము, సరిపోవట్లేదు, కొంచెం ఆయిల్ పడుతుందండి. అలా సిమ్లో పెట్టుకుని మాత్రమే చెయ్యాలి కూర అండి. అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూసుకుందామండి, మగ్గినాయి కదా. ఇప్పుడు జీరా పౌడర్, అల్లం పేస్టు, ధనియా పౌడర్, కారం, సాల్ట్, పసుపు ఇవన్నీ కూడా వేసుకుందామండి. వేసుకుని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చింత చిగురు వేసుకుని కలుపుకొని మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. అలా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గరికి రానిచ్చుకోవాలి. ఈ కూర లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ కూర నైట్ వండుకొని మధ్యాహ్నం తింటే చాలా బాగుంటుందండి. చింతకాయ రొయ్యలు కూడా నైట్ వండుకొని మధ్యాహ్నం తినాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా పులుపు అనేది దిగి మంచిగా ఉంటుందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి లాస్ట్లో. పులుపు కూరలో ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. మామూలు పులుసు కూరలకైతే వేసేస్తాం, కానీ ఇట్లాంటి కర్రీస్కి లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందండి. మీకు ఈ కూర నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. చాలా చాలా థ్యాంక్స్. సపోర్ట్ చేయండి. ఉంటానండి.